తోనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అనే దాంతో మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగులందరూ కూడా ఎంతగా పోరాటం చేశారో బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోవటానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా నిరుద్యోగులు అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగులకు వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చట్లేదు అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించదలుచుకున్నారు. సో ప్రతిపక్షంగా మీరేం చెప్పబోతున్నారు ఈ విషయంలో? సోదరులు మానవతారాయ్, జనార్దన్కి, అట్లాగే రెడ్డి గారికి అందరు కూడా నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలలో భాగంగా నిరుద్యోగులకు సాలీనా వార్షిక భర్తీ పేరిట 2 లక్షల ఉద్యోగాలు, నూతన విశ్వవిద్యాలయాలు నెలకొల్పుట, ఉచితమైనటువంటి ఇంటర్నెట్, నిరుద్యోగ భృతి, 2500 రూపాయలు స్కూటీలు నిరుద్యోగులకు, యువతులకు స్కూటీలు ఇస్తాము, నిరుద్యోగ యువకులకు 2300 రూపాయలు నిరుద్యోగ 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, ఇట్లాంటివి చెప్పి అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు సుమారుగా 53,000 అనుకుంటానే ఈ 12 నెలల కాలంలో 53,000 పోస్టులు భర్తీ చేసినామని చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అందులో 40,000 పైసలకు పాత నోటిఫికేషన్లే వాళ్ళు నోటిఫికేషన్లు అంటే వాళ్ళను నేను ఒక విధంగా అభినందించేది ఏంటంటే పాత నోటిఫికేషన్లు రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతనంగా 10,000 ఒక మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఒక 10,000 టీచర్ పోస్టులు కూడా భర్తీ చేసినటువంటి సందర్భం ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసి ఇంకా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీగా మేము వాళ్ళని కోరేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా సరే ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక చాలా పెద్ద కాంగ్రెస్ పార్టీలో అనేక మంది మేధావులు అనేక మంది తో కలిపి వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టోను తయారు చేసినటువంటి సందర్భంలో మీకు కనీస అవగాహన లేకుండా చేసి ఉండరు. కాబట్టి ఇప్పటికైనా ఈ జాబ్ క్యాలెండర్ను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తాం అనేటువంటిది, ఆ యొక్క పరీక్షల తేదీ, పరీక్షల యొక్క ఫలితాల తేదీ, నియామక పత్రాలతో సహా మేము తెలియజేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దానిపై దృష్టి సారించకుండా గడిచిన ప్రభుత్వాన్ని కొనసాగింపుగా ఇచ్చినటువంటి 40+13,000 మొత్తం 53,000 ఇచ్చి మేము 53,000 ఇచ్చినామని చెప్పుకుంటుంది. సరే, అయినా సరే మా ప్రభుత్వం యొక్క 40,000 నోటిఫికేషన్లు, ఈ ప్రభుత్వం 13,000, 53,000 చెప్పుకున్నా కూడా సంవత్సరంన్నర గడిచిపోతున్నటువంటి ఈ సందర్భంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీలో కనీసం 1,00,000 ఉద్యోగాలైనా వాళ్ళు ఏర్పాటు చేయాల్సి ఉండే. నేను విన్నా ఇక రాబోయే రోజులలో ఇంకొక 53,000 పోస్టులు భర్తీ చేస్తాం మేము అని దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా విన్నా నేను. అయితే అంటే మా డిమాండ్ ఏంటంటే మీరు అన్నారు నిరుద్యోగులు మీ పక్షాన నిలబడలేదు, మా ఓటమిలో వాళ్ళ కూడా భాగస్వామ్యం ఉందని. అది కొంతవరకు కావచ్చు కూడా, ఎందుకంటే మేము మా ప్రభుత్వ హయాంలో 1,30,000 ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగింది. అయితే ఈ ప్రభుత్వం తను చెప్పింది, నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా నేను ఈ రకమైనటువంటి పోస్టుల భర్తీ చేస్తా అని చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వంతో పోల్చుకోవడము, లేకపోతే వెసులుబాటు లేదనో, లేదా వీలు కావట్లేదనో, ఇట్లాంటి అంటే సాకులు చెప్పుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మనం చూస్తున్నాం. అదే శ్వేతపత్రాల పేరిట ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మేము ఇచ్చినటువంటి హామీలు అమలుకు అలవి కాని హామీలు ఇచ్చిన వారు పాలనా సామర్థ్యం లేకనా, పాలనలో సమన్వయం లేకనా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేక 18 నెలలు అయితే కాలయాపన చేసిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, నిరుద్యోగుల ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ని ఏర్పాటు చేయాలి. అంటే మీరు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, మీ ప్రభుత్వం ఇచ్చిందా కాదు, మీరే చెప్పిండ్రు కదా, మీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఇవి అన్ని చెప్పిండ్రు. కాబట్టి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ గురుతర బాధ్యత గుర్తెరిగి
జాబ్ క్యాలెండర్ ను వెంటనే ప్రకటించాలి. ఎన్ని ఖాళీలు భర్తీ చేయబోతున్నారు, పూర్తి 5 సంవత్సరాల క్యాలెండర్ ను వాళ్ళు అనౌన్స్ చేసినట్టయితే అటు నిరుద్యోగుల యొక్క సమస్యలు తీర్చిన వారైతారు. నిరుద్యోగులు దానికి అనుగుణంగా దాని యొక్క సిలబస్ కానీ, పరీక్ష పత్రాలు కానీ, పరీక్షలకు కావాల్సినటువంటి సిలబస్ కానీ ముందే ప్రకటించి ఈ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. అశోక్ గారు, నిరుద్యోగుల తరపున గతంలో మీరు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ నేపథ్యంలో మీ మీద అనేక రకాల విమర్శలు, ఆరోపణలు ఎన్నో వచ్చాయి, అయినా ఎదుర్కొన్నారు. నిరుద్యోగుల తరపున నిలబడ్డారు. సో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే విషయంలో ప్రతిసారి మీరు ప్రస్తావిస్తూనే వస్తున్నారు, మీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే నిలబెట్టుకోలేకపోతుంది అన్న విషయంలో నిరుద్యోగులు చేస్తున్న దానికి మీ సపోర్ట్ ఎలా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేడం, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన సందర్భంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీకే స్వచ్ఛందంగా ఓటేయాలా, ఇష్టం ఉన్నా లేకున్నా ఓటేయాలా, మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా ఇవ్వలేకపోయింది, పేపర్లు గందరగోళం వచ్చినాక దాని నేపథ్యంలో వాళ్ళకి వ్యతిరేకంగా అన్ని కొట్లాడినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత కూడా మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఏమన్నారు, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. 2000 డిసెంబర్ 9